ఆంధ్ర రాష్ట్రంలో విస్తరించి ఉన్న తీర ప్రాంతంలోని రైతులకు చేపల పెంపకం ప్రధాన ఉపాధి మార్గంగా ఉంటుంది. చేపలు బహు సున్నిత జీవులు. వాతావరణ మార్పులను ఏమాత్రం తట్టుకోలేవు. అసలే శీతాకాలం నుంచి వేసవికి మారుతున్న సంధికాలం ఇది. ఈ కాలంలో బ్యాక్టీరియా వ్యాధులైన రెడ్ డిజీజ్, తాటాకు, అల్సర్, పొట్ట ఉబ్బు వ్యాధులు, పరాన్న జీవులైన చేపపేను, మొప్ప పురుగుల వల్ల చేపల పెరుగుదల తగ్గిపోతుంది. వీటి నివారణకు రైతులు విచ్చలవిడిగా రసాయనాలను వాడటం వల్ల చేపల్లో అవశేషాలు ఉండిపోవటమే కాక పెంపకదారులు అనవసర ఖర్చుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. పెంపక ప్రారంభం నుంచి నీటి నాణ్యత, మేత యాజమాన్యంలో శాస్త్రీయత పాటించినట్లయితే వ్యాధులు సోకకుండా ఉండి చేపల పెంపకం లాభదాయకంగా ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్. చేపల పెంపకంలో కూడా మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూసింది ఈ వ్యాధులు, ఒకటి బ్యాక్టీరియా వ్యాధులు, అదేవిధంగా ఈ పరాణజీవి వ్యాధులు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చూసేంటే ఒకే రకమైన వ్యాధి కాకుండా ఈ రెడ్ డిసీజు, అలాగే తాటాకు తెగులు, తర్వాత ఈ అల్సర్ డిసీజ్, ఇవన్నీ కూడా కలిపి మిక్స్డ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా రావడం అనేది జరుగుతుంది. అందుకే వీటన్నిటికీ కారణం ఏంటంటే నీటి యొక్క నాణ్యతని, అలాగే మేతలో మనకి వాటికి కావలసిన పోషకాలన్నీ కూడా అందించకపోవడం వల్ల, ఇంకొకటి మనకి నీటిని పెట్టిన తర్వాత ఎక్కువగా మన రసాయనాలు వాడడం వల్ల వ్యాధులు ఎక్కడొస్తాయని చెప్పి ముందు జాగ్రత్త చర్యలుగా ఎక్కువగా రసాయనాలు వాటికి వాడడం వల్ల, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా మనం ఈ వ్యాధులు వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గించలేకపోతున్నాం. అందుకేంటంటే మనం ఈ వ్యాధులు కానీ ఈ చేపల పెంపకంలో మనం ఈ సమగ్ర యాజమాన్యం అనేది పాటించాలి. చేప పిల్లల్ని తీసుకొచ్చి, అది ఏ సైజు ఉన్న పిల్లలైనా సరే, మన చెరువులో వేసుకునేటప్పుడు మనం ఆ చెరువులో వేసుకునే ముందే వాటిని జాగ్రత్తగా వాటి యొక్క సీడ్ ట్రీట్మెంట్ అనేది చేసి వాటిని కనీసం మనం 100 ppm పొటాషియం పెర్మాంగనేట్ కానీ, లేదంటే 100 ppm ఫార్ములిన్లో కానీ ఒక్కసారి ముంచి వాటిని కానీ మన చెరువులో చల్లుకున్నట్లయితే చాలా వరకు ఈ పరాన్నజీవి వ్యాధులు అనేవి మన చెరువులో రాకుండా జరుగుతుంది. తర్వాత మనం చెరువులో నీటిని నింపుకునే ముందే చెరువులోని నీటి గుణాలన్నీ కూడా చూసుకొని, అవన్నీ కూడా నీటి గుణాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి, చేప పెరగడానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి చూసుకొని, ముఖ్యంగా ఏంటంటే వీటిలో చేపల వచ్చేసరికి 3 రకాలైన గుణాలు. ఒకటి pH 7.5 నుంచి 8.5, అలాగే ఆక్సిజన్ 5 ppmకు మించి ఉండేటట్లు, తర్వాత ఏంటంటే ఈ అమ్మోనియా, నైట్రైట్, H2S ఇటువంటివి ఏవి కూడా 0 అసలు లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి. ఇవి ముఖ్యంగా. వీటితో పాటుగా మిగతాగా ఆల్కలినిటీ, హార్డ్నెస్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. అయితే చేపల్లో వచ్చేసరికి మూడింటిని కూడా తరచుగా మనం పరిశీలించి వాటి నుండి సరి చేసుకుంటుంటే అయితే చాలా వరకు మనకి చేపల వ్యాధులైనవి రాకుండా గమనించవచ్చు. నీటిని నింపిన తర్వాత ఏదో ఒక శానిటైజర్ని లేదంటే ఒక పెస్టిసైడ్ని కొట్టడం జరుగుతుంది. అయితే మనం ముందు నీటిలో నింపుకునేటప్పుడే మన కాల వాటర్ని, శుభ్రమైన వాటర్ని కానీ నింపుకున్నట్లయితే, ఏదైనా స్క్రీన్ మెష్ని పెట్టి నింపుకున్న తర్వాత వాటర్ మీద బ్యాక్టీరియా, మామూలుగా మన కాల వాటర్ నుంచి అయితే ఏ విధమైన అవసరం లేదు, ఏ శానిటైజర్ కానీ ఏ పెస్టిసైడ్ కానీ అనుకోండి. ఎప్పుడైతే మనం ఈ డ్రైనేజ్ వాటర్ నుంచి కానీ, మురుగు నీరు అనేది కానీ మనం అనుమానం ఉంటేనే దాన్ని ఒకసారి చూసుకొని అటువంటి వాటర్లో మనం దాన్ని చేయడానికి మనకి ఈ శానిటైజర్ వేసి దాన్ని తగ్గించడం జరుగుతుంది, బ్యాక్టీరియా లోడ్ తగ్గించడానికి. అయితే వీటికి బదులుగా ఏంటంటే మనం ఈ చెరువుల్లో, చేపల చెరువుల్లో మనకి అగ్రికల్చర్ లైమ్ అంటే కనీసం 30 kgs, అలాగే మనకి ఈ పరాన్నజీవులన్నీ కూడా తగ్గడానికి తరచూ వాడుకోవాలనుకుంటే మాత్రం సాధారణ ఉప్పు అదొక 30 kgs. ఈ రెండు కలిపి మనం కానీ ప్రతి 15 రోజులకు ఒకసారి మన చెరువులో జల్లుకున్నట్లయితే చాలా వరకు మనకి ఒకటి శానిటైజరు ఏది వాడకుండాను, అదేవిధంగా మన పరాన్నజీవి కావాల్సిన పెస్టిసైడ్స్ వాడకుండా కూడా చేపల పెంపకం కొనసాగించవచ్చు. తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే ఏం చేస్తుంటే, ఈ బ్యాక్టీరియల్ వ్యాధి వచ్చినప్పుడు మనందరికీ కూడా ఏ వ్యాధికి ఏ మందు అన్నది ఇంచుమించు ఒక యాంటీబయాటిక్, అదేవిధంగా శానిటైజర్ వాడుతుంటాం. మనకు మేతల మందులు వాడుతుంటాయి. మేతల మందు వాడేటప్పుడు మాత్రం యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎప్పుడైతే చేపలు 4-5 చనిపోతున్నాయో మొట్టమొదటిగా మనం ఆ చేపలను తీసుకెళ్ళి మన పరీక్షలు, మన వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో పరీక్షించుకొని వాటికి ఏ విధమైన వ్యాధులను తీసుకొని దానికి సంబంధించిన మందును మాత్రమే వాడాలి. కానీ చాలా వరకు మనం ఏం చేస్తుంటామంటే, ఈ 4 రకాలుగా ఉండగానే ఒకేసారి దీనికి అన్ని రకాల వ్యాధులు ఉండొచ్చు అని చెప్పి 2-3 రకాల యాంటీబయాటిక్స్, అలాగే ఒక రకం ఏదైనా సరే ఈ పరాన్నజీవులు తగ్గించడానికి అని చెప్పి దానికి ఒక మందు పెట్టడం జరుగుతుంది, మేతల మందు పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే పెట్టిన తర్వాత మొదట్లో కొద్దిగా తగ్గొచ్చు. మరలా మళ్ళీ అదే చెరువులో ఇంకో నెల పోయిన తర్వాత మరలా అదే డిసీజెస్ రావడం జరుగుతుంటుంది. అదే బ్యాక్టీరియల్ వ్యాధి లేదంటే అదే పరాన్నజీవి వ్యాధి రావడం జరుగుతుంది. మరలా ఏం చేస్తుంటే మరలా మనం ఈ యాంటీబయాటిక్స్ అని పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా యాంటీబయాటిక్స్ ఎక్కువగా పెట్టడం వల్ల ఒకటి
మనకి ఆ వ్యాధి మరలా వచ్చినప్పుడు దాన్ని తగ్గించలేకపోవడం, దానివల్ల నష్టం జరగడం, ఇవి యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల మనకి ఖర్చు కూడా అధికంగా ఉండడం, మరలా ఏంటంటే దాన్ని పూర్తిగా తగ్గించాలంటే ఇంకొక యాంటీబయాటిక్, దానికంటే హయ్యర్ యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం జరుగుతుంది. తర్వాత మనకు పట్టుబడి చేసిన తర్వాత మన దాంట్లో యాంటీబయాటిక్ రెసిడ్యూస్ కానీ, పెస్టిసైడ్ రెసిడ్యూస్ కానీ మన చేపలో ఉండి అవి తిరిగి మరలా మనమే తినడం కానీ, లేదంటే మన వినియోగదారులకి కూడా నష్టం జరుగుతుంది. అందుకేంటంటే చేపల చెరువుల్లో ఏ విధమైన యాంటీబయాటిక్ కానీ, ఏ విధమైన రసాయనం కానీ వాడనవసరం లేదు. ఒకటి మనకి ఎప్పుడు వాడాలి, తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాధిని తగ్గించాలి అనుకుంటే ఆ టైంలో మనం కానీ సిఫారసు చేసిన యాంటీబయాటిక్ని ఓటీసీ కానీ లేదా ఒక డాక్సిసైక్లిన్ కానీ ఇలాంటివి ఏమైనా సరే వాడాలి. వాడాలనుకున్నప్పుడు ఇంచుమించు మనకి మొదట పెట్టిన తర్వాత కనీసం 5 రోజులు, ఒకసారి యాంటీబయాటిక్ మొదలెట్టిన తర్వాత 5 రోజులు పూర్తిగా డోసు వాడిన తర్వాత ఆ యాంటీబయాటిక్ వాళ్ళు తగ్గింది అనుకుంటే అప్పుడు ఒకవేళ అప్పటికి కూడా 0 రాకపోతే ఇంకొక 7 రోజులు మ్యాక్సిమం వాడి యాంటీబయాటిక్ వాడకాన్ని ఆఫ్ చేయాలి. కానీ చాలా సందర్భాల్లో చూసింది ఏంటంటే మనం ఈ యాంటీబయాటిక్ ఒకసారి పెట్టిన తర్వాత దాన్ని 15 రోజులు 20 రోజులు కూడా మనకి ఒకే యాంటీబయాటిక్ని రెగ్యులర్గా మన మేతలో ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఇవ్వడం వల్ల వ్యాధి తగ్గకపోగా మరలా దానివల్ల యాంటీబయాటిక్ రెసిడ్యూస్ అన్ని మన యొక్క క్వాలిటీ అయిన ప్రోడక్ట్ అనేది తగ్గిపోతుంది. అందుకేంటంటే మన చెరువుల్లో ఇవేవి ఇవ్వనవసరం లేదు. చెరువుల్లో కావాలంటే ఇవి లైము, ఉప్పు కాకుండా ప్రోబయోటిక్ మీడియా, ప్రీబయోటిక్ మీడియా అంటాం. ఆ మీడియా ఏంటంటే మనకి తౌడు అలాగే చెక్క కలిపి తర్వాత ఈస్ట్, వీటిని మనం ఒకరోజు అంతా నానబెట్టి దాన్ని కానీ మనం చెరువులో రెగ్యులర్గా కొట్టుకున్నట్టయితే మనకి మంచి బ్యాక్టీరియా మన చెరువులో ఉత్పత్తి చెంది చాలా వరకు హానికరమైన బ్యాక్టీరియాలను తగ్గించడం జరుగుతుంది. తర్వాత మనం యొక్క ఈ నీటి క్వాలిటీలో నీటి రంగు, ముఖ్యంగా మన చేపల చెరువులు ఎక్కువగా ఏంటంటే ఈ మైక్రోసిస్టిస్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పి దానివల్ల ఎక్కువ మేత అంటలేదనో లేదా దానివల్ల ప్రాబ్లం వస్తుందని జరగడం జరుగుతుంది. అందుకేంటంటే మన చెరువు యొక్క రంగు ఎప్పుడు కూడా లేత ఆకుపచ్చ నుండి ఆకుపచ్చ రంగులో, ఆకుపచ్చ గోధుమ రంగులో ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ రంగు మనం నీల ఆకుపచ్చ, నీలం రంగు ఎక్కువగా మారుతుందో మనకి ఎక్కువగా ఈ హానికరమైన ప్లాంక్టన్ ఎక్కువగా ఉన్నట్లు లెక్క. అందుకేంటంటే ఆ విధంగా రాకుండా ఉండాలంటే మనకి పై నీటిని అంతా కూడా బయటికి తీసేసి మరలా మనకు కొత్త నీటిని తోడుకోవడం, తర్వాత దాన్ని సరిచూసుకొని మనకి మంచి బ్యాక్టీరియా ఎక్కడైతే మన పక్క చెరువులో కానీ ఇంకో చెరువులో కానీ గ్రీన్ వాటర్ ఉందో అటువంటి వాటర్ని మన చెరువులోకి తోడుకున్నట్లయితే అవి ఎక్కువగా వృద్ధి చెంది ఈ హానికరమైన బ్యాక్టీరియాలు తగ్గిస్తాయి. ఆ విధంగా చేయడం వల్ల మనకి ఇంచుమించు మన నీటి క్వాలిటీ అలాగే దాంతోపాటుగా మనకి ఈ జూ ప్లాంక్టన్ కూడా ఎక్కువగా వృద్ధి చెంది మన చేపలకి సహజ ఆహారం కూడా ఎక్కువగా ఉండడం వల్ల మన మేత ఖర్చు కూడా తగ్గడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఒకటి ఏ విధమైన రసాయనాలు వాడకుండా మనం కల్చర్ చేయగలిగినట్లయితే మనకి తప్పకుండా మనకి మంచి నాణ్యమైన ఉత్పత్తిని సాధించవచ్చు. అలాగే దిగుబడిని పెంచుకొని ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు.